ఆదిగ సామాజిక వర్గానికి కానీ, రెల్లి సామాజిక వర్గానికి కానీ, కడాన బుడగ జంగం సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే మన మెంబర్స్ అందరూ చెప్పారు, ఈరోజు బుడగ జంగం చూస్తే ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. వీళ్ళది కూడా ఒక విచిత్రమైనటువంటి సమస్య. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, 1950 రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం బేడ జంగం కులాన్ని పూర్వపు మద్రాసు రాష్ట్రం షెడ్యూల్ కులాల్లో చేర్చలేదు. మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. కానీ అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబడ్డారు. 56లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఆర్డర్ 56లో బేడ జంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు. 2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులని చెప్పి ఇచ్చారు. 2014 వచ్చే కొందుకు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా రీఆర్గనైజేషన్ చేసే సమయంలో బేడ జంగం కమ్యూనిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల జాబితా నుండి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం 2014లోని 5 షెడ్యూల్లోని సెక్షన్ 28 ద్వారా ప్రకటించారు. ఈరోజు పాపం వాళ్ళు చూస్తే ఏ కులంలో కూడా వాళ్ళు లేరు. బీసీల్లో లేరు, ఎస్సీల్లో లేరు, ఎక్కడా లేరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. చాలా అవస్థపడుతున్నారు. దీనికి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. ఆ కమిటీ కూడా అప్పట్లోనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. జేసీ శర్మ ఐఏఎస్ 1 మ్యాన్ కమిషన్ వేసాం. ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని తీసుకొని కొంతవరకు ముందుకెళ్ళాం. కానీ ఇది ఉంది. ఈరోజు నేను ఈ సభలో ఒక ప్రత్యేకమైన తీర్మానం పెడుతున్నాను అధ్యక్ష. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించి, కేంద్రాన్ని ఒప్పించి బుడగ జంగాన్ని కూడా ఎస్సీలో చేర్చడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో ఈ బుడగ జంగాన్ని ఏ గ్రూప్లో, ఎందుకంటే మొత్తం వీళ్ళు ఉండేది కొద్దిగానే ఉన్నారు, ఏ గ్రూప్లో కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. కాబట్టి వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని వారందరూ కూడా హామీ ఇస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ బలపరచవలసిందిగా, ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానాన్ని అనౌన్స్ చేశారు. అది మీ అందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల జాబితాలో మరలా బుడగ జంగం కమ్యూనిటీని చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మరి తీర్మానం మీద నా సభలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.